7 అవుతుందన్నమాట. ఈరోజు అయితే ఎలా అయినా కొంచెం తొందరగానే లేసాను, ఎందుకంటే బర్త్డే పార్టీ ఉందన్నమాట, వెళ్ళాలి. లేచి అన్నం అయితే తింటున్నాడు అనమాట. బుడ్డిగాడికి అయితే స్నానం అన్నం అయితే తింటున్నాడు ఇప్పుడే. కూరలు టమాటా కోడిగుడ్డు ఉంటానమాట, ములక్కాయ కింద మొన్న ములక్కాయ ఇచ్చింది కదా అంటే దానికంట పెట్టు ముద్ద. టైం అయితే కరెక్ట్గా ఇంకా 10 నిమిషాలు ఉందన్నమాట, అంతే. సర్లేండి, నాకైతే బుడ్డదానికి స్నానం కూడా టైం అయిపోయింది. నేను కూడా స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని పోసేసుకోవాలన్నమాట. మరి చికెన్ తీసుకుని వచ్చాడు, చికెన్ వండాలి. చికెన్ తీసుకుని చికెన్ వండాలంట ఇప్పుడు. ముందు నాకు పల్లీలు చేసిన ఇది నలుపుతా ఉంటాను. ఇదిగోండి, ఇప్పుడైతే పాటలు వస్తున్నాయి, ఏం కాదా? ఆ బ్యాక్గ్రౌండ్లో తీసేస్తావా? మరి ఇంకా పాటలు వెళ్ళిపడతాయి ఆటోమేటిక్గా. చూడదుగో, ఇప్పుడే ముగ్గులు అయితే వేయడానికి కిందకైతే వెళ్తున్నాము. అయితే తినేసాను. నేను కాదు వీళ్ళు వేసేది. నాకు చాక్ పీస్తే ఇట్లా ముగ్గురు ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ నీట్గా చెప్పులు నోట్లో పెట్టి గీయటం ఇష్టం నాకు. అలా గీసేస్తాను, ఇక్కడ గీసిన తర్వాత మీరే చూస్తారు నా టాలెంట్. ఇప్పుడు ఫస్ట్ కింద వేసి వేసేసేద్దాం అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తర్వాత ఇప్పుడే కుదిరితే ఇప్పుడు, లేదా రేపు పొద్దున కుదిరితే రేపు పొద్దున పైన వేసుకోవచ్చు. ఇప్పుడే వేసేస్తాను మ్యాక్సిమం, రేపు పొద్దున కుదరదు. బుడ్డదానికి అయితే చెప్పులు వేసుకుని తీసుకురా కిందకి, నేను వెళ్తున్నా. ఇది రాత్రి వీడియో కంటిన్యూ అనమాట. రాత్రి వీడియో తీయడానికి కూడా కుదరలేదు అసలు. హ్యాపీ న్యూ ఇయర్. మనం చెప్పాము, మనకు అలాంటివి నచ్చవు. అదేలే, కటికడుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు తల్లి. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అది నా నవ్వుతారే అర్థం చేసుకోండి. టైం అయితే కరెక్ట్గా 10 అవుతుంది అనమాట, చూసారా? ఇప్పుడు వచ్చి పనంతా నాది అయ్యింది. ఇప్పుడు దానికి స్నానం చేయించి నేను స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి. పూజ పండగ ఇది. అరవకుండా గమ్మున ముందు పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ తెస్తా వెళ్ళింది దాని ముందు. నేను దేవుణ్ణి, నీకు అర్థమైందా? మరి ఈ దేవుడు అడుగుతున్నాడు ఇంకా నోరు తెచ్చి కాఫీ ఇవి అని. ఆయన అడిగాడా పూజ చేస్తా? పాల ప్యాకెట్ తెచ్చుకుంటే కాఫీ ఇస్తారు. షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ ఇచ్చారు. నేను పని చేసుకుంటుంటే నువ్వేం మంచం మీద పడుకొని కాఫీ ఆర్డర్ పెడతావా? మరి నీకు దేవత నేను కదా, నాకు కొంచెం హెల్ప్ చేయాలి కదా. మరి నువ్వు పొద్దున్న నుంచి కష్టపడుతుంటే మరి నాకు ఏ దేవుడు లేడు. అబ్బచ్చా నీత నాకెందుకు గోల ఓరక. నేను వేసిన ముగ్గు అయితే చూపిస్తానండి మీకు. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసాము. ఇదైతే జేవీకి అనమాట, మా ముగ్గురు పేర్లు. అది కూడా రాసాడు అనమాట రాత్రి. ఇదైతే మెయిన్ ముగ్గు ఇక్కడ వేసాను. అలాగనే ఇదిగండి, కింద క్లారిటీ కనపడదు, కిందకి వెళ్ళినప్పుడు తీస్తాను వీడియో. ఇక్కడ కూడా నేను వేసాను. ఇదైతే ఓవరాల్ ముగ్గు ఇక్కడది. ఇల్లు కూడా అయితే మొత్తం నీట్గా సర్దేసి ఎక్కడెక్కడ ఊడ్చేస్తాను అనమాట. ఊడ్చి ఇల్లు కూడా తుడిచాను ఇప్పుడే. ఇంకా జస్ట్ పడ్డదానికి స్నానం ఒకటి చేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు అయిందనమాట నా పని. ఇప్పుడు కూడా ఇంకేమైంది, ఇంకేం అవ్వాలా. స్నానం చేసి పూజ చేసుకుంటాను. పూజ చేసిన తర్వాత మళ్ళీ వంట చేయాలి. పూజ అయితే చేస్తున్నాను అన్నమాట. దానికి కూడా స్నానం చేసి నిద్రపోతుంది చూడండి. ఈయనైతే నా దేవుడు అనమాట, చాణక్యుడు.
క్యూట్ నా కొడుకు క్యూట్గా నిద్రపోతున్నాడు. నేను దగ్గర పూజ చేసి 1 నెల అయిపోతుంది. ఇప్పుడే మొత్తం ఇవన్నీ కడుక్కున్నాను అన్నమాట. స్నానం చేసే ముందు కడుక్కొని ఆడబెట్టి స్నానం చేసి వచ్చాను. నా దగ్గర పెద్దగా దేవుడి సామాన్లు అయితే ఏం లేవు. ఉన్నయ్యే చేసుకుంటాను అన్నమాట అప్పుడప్పుడు. అసలు ఈ ఇంట్లో దేవుడి గూడు కూడా లేదు. నేనే ఈ అరమాలలో పెట్టుకున్నాను దేవుడి గుడిలా. ఇంకేం చేస్తాను నేను చిన్నగా. నేను ఈరోజు వంట కూడా ఏం చేయలేదు దానికి. కనీసం స్వీట్ కూడా చేయలేదు అనమాట. ఎక్కడ లేదు ఇంకా సరిపోయింది పాటు. ఇప్పుడు డబ్బే జస్ట్ అది ఉంది కర్రీ. అన్నం ఒకటి ఉంటాయి. ఏదైనా కావాలంటే స్వీట్ చేసుకుందాం. సేమియా కానీ. ముందైతే నువ్వు పల్లీలు బెల్లంతో చేసిన చూడు మొన్న అట్లా చేయి. అదిరిపోయింది అసలు. ఆగలేకపోతున్నావు తినకుండా. ఆగలేకపోతానంట తినకుండా. ఇదిగోండి పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ప్రసాదం అయితే ఏం చేయలేదు నేను. దానిమ్మకాయలు ఉంటే జస్ట్ పెట్టాను అనమాట అంతే. ఎంతేలేండి మనకున్న దానిలోనే ఏదో చిన్నగా మన మనశ్శాంతి కోసం ఏదో చేసుకుంటాము. దేవుడు ఎప్పుడు మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు. ఏదో మన మనసు అదే అంటారు కదా, మనకి ఉన్నంతలో మనకు ఆనందంగా మనసు ఎలాంటి కుళ్ళు లేకుండా చేసుకుంటే అదే పెద్ద ఇది అన్నట్టు. ఇప్పుడు ఈ లోపల కిచెన్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇప్పుడు దీని పనిలో దిగాలి. పులి నిద్రలేచింది. కాళ్ళకి పసుపు రాసుకుంటామంట. ముఖానికి గంధం ఏదో పెట్టుకుంటామంట. చిన్న మూతి వేసుకుని. పెద్ద మూతి వేసుకొని నేను కూడా పెట్టుకున్నాను. నన్ను కూడా అంతే పెద్ద మూతి వేసుకొని ఇది కూడా పెట్టుకుందంట కదా. ఇప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టేదా? యా యా అంతే నీకు కూడా. ఆగు పాడు. ఇప్పుడు దాకా పాడేవుగా. నేను నిజంగా నేనే చెప్తున్నా ఎంత కోతులంటే నేను. అందుకేనా కోతులు తెగత్తని ఇటు నీకోసమే అనమాట. ఇది ఇంకా చిన్న కోతి కోసం. అల్లరి నా కొడుకు. ఇప్పుడే అన్నం అయితే తినేస్తున్నాను. టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదన్నమాట. ఇంక టిఫిన్ చేసేది ఏంద్రే, ఎందుకు అనకూడదు కానీ. రాత్రి 3 అయింది అన్నం తినేసరికి. నేను తిన్నాను పెందలాడే. గురువుగారు అన్నం తినేసరికి ముందు అది పెడతారే. నేను పెట్టుకుంటాను కదా అది. ఎప్పుడు? గురువుగారు రాత్రి అన్నం తినేసరికి 3 అయింది. అవును ఉండరా, కదిలికూడదు. చికెన్ కర్రీ ఉందన్నమాట రాత్రి. ఇంకా కర్రీ అయితే ఇప్పుడు ఏం చేయలేదు నేను. జస్ట్ రైస్ ఒక్కటే పెట్టాను పూజ అయినాక. అదేదో అంటారు కదా పూజ చేసి చికెన్, నాకు అలా ఏం లేదు. దేనికి దానికే సపరేట్ అనమాట. ఉల్లిపాయ కావాలా? ఇక్కడ ఉంటే మళ్ళీ చాలు. ఓకే రైట్. చికెన్ అయితే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే తీసుకొని అన్నం అయితే తినేద్దాం. రింగ్ ఏంటమ్మా స్టైలా? అన్ని
గాజులు రింగులు తిరిగింది చూడు మొఖం మీద చుట్టూ. ఏయ్ జుట్టు పక్క కనుకమ్మా మమ్మీ. సర్లే ఓకే ఓకే కూర్చో 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 చెప్తా. ఓకే రైట్. హాయ్ టైము 9 అయిందిలే దగ్గర దగ్గర. 9 అయింది కరెక్ట్గా. ఇప్పుడైతే మేము జస్ట్ రోడ్డు ఎమ్మటే 100 రూపాయల బిర్యానీ పెట్టారంట కొత్తగా. వద్దన్నా తీసుకెళ్ళింది. కాకపోతే అక్కడ కాదులే వేరే దగ్గర తెచ్చినాం కానీ 270. ఇదిగోండి ఏది చూడాలి 20 రూపాయలు అనమాట. అంటే ఆ బిర్యానీ కోసం వెళ్తే దాని ఎదురుగా కొత్తగా సూపర్ మార్కెట్ పెట్టారు. చేసాయి అంటే సుగానికంటే ఇంకా తక్కువే ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ కూరగాయలు ఈ సోడాలన్నీ కలిపి 90 రూపాయలకే తీసుకొచ్చుకున్నాం మేము. ఎందుకు అరిగితే కింద పెట్టు. ఏమో గుత్తి వంకాయ, ఏమో 1 కేజీ టమాటా. అంటే మనకి అన్ని కరెక్ట్గా తూకం వేసి అరకిలోనా కిలోనా అట్లా కాదు. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవటం. అవి కిలో రేట్ని బట్టి ఎంత అయితే అంత వేస్తారు. తొక్కలే కిడ్లీ సోడా మస్తు ఉంటుంది. సుగంధాలోకి బాగుంటుంది. ఇంకా అసలు బిర్యానీ దగ్గర ఉన్నారు. ఒక 3 సెకండ్లకు ఒకసారి ఒక టోకెన్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఒకళ్ళ బిల్లు అయిపోతుంది. 3 సెకండ్లకు ఒక బిల్లు. 1,00,000 చీపు. ఇప్పుడు నేను అక్కడ కనీసం 10 నిమిషాల నుంచి ఉంటే ఒక 20,000 రూపాయల దాకా అయిపోయింది. 10 నిమిషాలకి 20,000. కబాబ్స్ ఏంటి, లెగ్ పీస్లు ఏంటి, బిర్యానీ ఏంటి, అసలు ఓయమ్మ. బిర్యానీ బాగుంటుంది. దాని పేరు ఆరు కబాబ్స్. బిర్యానీ ఆరు కబాబ్స్. నేను కూడా చూస్తాను రా కవర్లో ఏం తెచ్చారా. ఏంట్రా నాకు సంబంధించిన ఏమి లేవా. ఏందది ఇప్పుడే ఎందుకు కొద్దిగా పని ఉంది నాకు. ఓవర్ చేయకి. నువ్వు తినంతలో కావాలంటే నాకు ఒక చికెన్ పీస్ ఇయ్యి, నువ్వు తింటా ఉండు. ఓకే ఎందుకు కేకలు పెడతా. తింటా నేను కూడా కానీ చల్లగా అయిపోద్ది. అదే ఇద్దరికి ఏమన్నాను, ఫ్యామిలీ ప్యాక్ ఏదో ప్యాక్ ఏదో దాని పేరు కూడా తెలియదు. ఇది గ్రేవీ కీరా. అడు ఆనియన్స్ బదులు కీరా ఇచ్చింది. ఇప్పుడైతే ఇప్పుడే బిర్యానీ తింటున్నాను. మస్తుంది. చినిగిపోయింది. అసలు ఫ్రెష్ భలే ఉంది. ఎప్పుడైనా అది ఏదైనా క్రౌడ్ అంటే జనాలు ఎక్కువ ఉంటారు చూడు, అక్కడే తీసుకోవాలి. ఫుడ్కి సంబంధించింది ఏదైనా. ఈగలు తోలుకుంటా ఓ గిన్నె నిండా ఆడ పెట్టుకొని బిర్యానీ ఎవడో ఒక్కడొచ్చి తింటా నిదానంగా అట్లా కాదు. ఇది ఒకవేళ అయిపోయిందంటే సుమారు ఒక 100 మంది వెనక్కి తిరిగి వెళ్తారు. అంతమంది ఉన్నారు ఆడ. ఏది 4 గంటలు ఉడుకుతున్నాయి ఆల్రెడీ లోపల. 4 పెద్ద అదే వాటిని ఏమంటారు పెద్ద దేశాల్లో ఈ టైంలో కూడా వండుతున్నారు. ఇంకా అంటే ఈరోజు జనవరి 1 కాబట్టి ఎక్కువ తీసుకుంటారు అనుకో, కానీ ప్రతిరోజు అట్నే ఉన్నది. అక్కడ కొద్దిగా ఇంత ఉండదు కానీ ఏందది. ఇది కూడా రీఛార్జ్ ఇప్పుడే అయిపోయింది. మంత్లీ ఛార్జ్ స్టార్టింగ్ 404 రూపాయలు. యువతలే బింగిల్ ప్లస్ కూడా కావాలంటే. ఓకే ఎంజాయ్ తిను.
నిజంగా నేనే అడిగాను బిర్యానీ తిప్పమని. థ్యాంక్ యూ డబ్బులు ఇప్పించినందుకు. ఓకే శబాష్ ఎంజాయ్ పండగ